మనస్పర్ధలు ఒకరి నుంచి ఒకరు, అంటే పెద్దవాళ్ళకి ఏదో గొడవలు జరిగాయి అనుకోండి, దాని చిన్న పిల్లలకి అంటే వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని పెద్ద హిస్టరీగా చెప్పుకొని వాళ్ళని కూడా కలవనివ్వకుండా చేస్తుంటారు పెద్దవాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు గొడవ పడారనుకోండి, పెద్దవాళ్ళు కూడా మాట్లాడరన్నమాట వాళ్ళతో. అంటే మా అబ్బాయిని ఇలా అన్నావు నువ్వు, మా పిల్లని ఇలా అన్నావు అలా అన్నావు అని పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అలా చేయకూడదు. ఈ బంధం అనేది ఎలా మనకి ఈ పుట్టుకతో వచ్చిందన్నమాట. ఈ పుట్టుక వల్లే కదా అన్ని బంధాలు కూడా, అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ పెద్దనాన్న భర్త, ఇట్లా ఎన్నో రిలేషన్స్ ఉంటాయి కదా, ఈ పుట్టుక వల్లే కదా. అది ఎలా మరణంతో ముగియాలే కానీ మనస్పర్ధలతో విడిపోకూడదు. ఈ బంధం అనేది వచ్చే జన్మ అంటూ ఉందో లేదో తెలీదు, ఉన్నా కలుస్తామో లేదో తెలీదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ బంధంతో పరిచయమైన వాళ్ళంతా కూడా రోజు కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా మనకు సమయం ఉన్నప్పుడు వాళ్ళని పలకరిస్తూ ఉండాలా, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండాలా, వాళ్ళు మనకి ఇంటికి వస్తూ ఉండాలా. అలా కాకుండా ఎదురుగా మనిషి కనిపించినా కూడా నువ్వెవరో నేనెవరో అని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అలా కాదు కదా. ఈరోజు బాగున్న వాళ్ళు రేపు బాగుంటారా లేదా తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేయాలా, ఎప్పుడు కనిపించినా సరే మనము పలకరించాలన్నమాట, వెళ్ళిపోకూడదు అలా. అర్థమైందా?